తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత మరో 3 రోజులు ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిన్న పల్నాడు జిల్లా కొప్పునూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీలోని 234 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులతో పాటు ప్రజలు మృత్యువాత పడుతున్నారు. వడదెబ్బతో వికారాబాద్ జిల్లా తాండూరులో టీచర్ మృతి చెందింది. అలాగే పలు ప్రాంతాల్లో భానుడు చంద్రనిప్పులు కురిపిస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు. 1921వ సంవత్సరం తర్వాత అంటే 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. రాయలసీమలో మే 3 తర్వాత ఎండల వేడి కొంత తగ్గుతుందని, అప్పటి వరకు రాయలసీమలో అతి తీవ్ర హీట్ వేవ్ పరిస్థితి తప్పదని హెచ్చరించింది. తెలంగాణ, కోస్తాంధ్ర, యానంలో వచ్చే 4-5 రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితి ఉంటుందని పేర్కొంది.